జరిగింది. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండగా ఒక మంత్రికి చెక్ పెట్టడం కోసం మిగతా ఇద్దరు మంత్రులు ఏకమైనట్లుగా తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ సీటు విషయంలో భట్టి విక్రమార్క తుమ్మల కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి షాక్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఎంపీ టికెట్ కోసం పొంగులేటి ప్రయత్నించారు. అతనికి ఖరారైందనే వార్తలు వచ్చాయి. అయితే పొంగులేటికి వ్యతిరేకంగా భట్టి తుమ్మల కలిసి పావులు కదిపి ప్రసాద్ రెడ్డికి టికెట్ రాకుండా అడ్డుకున్నారని సమాచారం. తన తమ్ముడికి టికెట్ రాకుండా అడ్డుకోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ పై మంత్రి పొంగులేటి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఎంపీ టికెట్ మాట ఇచ్చి తప్పడం కరెక్ట్ కాదని పార్టీ పెద్దల వద్ద ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అడిగి తెలుసుకుందాం. యాకేష్. గుడ్ ఈవినింగ్ హిమబిందు. ఖమ్మం కాంగ్రెస్ లో మంత్రి పొంగులేటికి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక మీద పొంగులేటి తన సోదరుడికి టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం చాలా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం అందుతుంది. పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ లేదన్నట్టు ఆ పార్టీ అధిష్టానం ఆయనకు తేల్చి చెప్పినట్లు తెలుస్తా ఉంది. అయితే ఎన్నికల సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీలోకి రావడానికి చాలా షరతులు పెట్టి వచ్చారనేదే మనం చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు ఆయనకు ఉన్నట్టుండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మీద కూడా హామీ ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆ పార్టీ ఎటు తేల్చలేకపోతుంది. టికెట్ లేదంటూ కూడా పొంగులేటికి చెప్పినట్లు తెలుస్తా ఉంది. ముగ్గురు మంత్రుల బంధువులు కూడా ఈ టికెట్ మీద ఆశలు పెట్టుకున్నటువంటి సమయంలో ఎవరికి ఇచ్చినా కూడా పార్టీ నష్టపోతుంది, ఒకరికి ఒకరు సహకరించుకోరనే ఆలోచన చేసి పార్టీ అధిష్టానము ఈ ముగ్గురు మంత్రులకు కూడా ప్రధానంగా చెక్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే చివరి నిమిషంలో కూడా అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ఆ పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి మధ్యనే తీవ్రంగా పోటీ జరిగింది. ఈ పోటీలో కూడా అటు భట్టి విక్రమార్క చాలా తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి సమయంలోనే అటు నందినికి ఇటు ప్రసాద్ రెడ్డికి ఇద్దరికి కూడా టికెట్ లేదంటూ తేల్చి చెప్పినట్లు మనకున్నటువంటి సమాచారం. అయితే ఈ అంశానికి సంబంధించి పొంగులేటికి కాంగ్రెస్ పార్టీకి మధ్య చాలా దూరం పెరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ అధిష్టానం తీరు మీద గుర్రుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తను సూచించినటువంటి అభ్యర్థులకు కొన్ని ప్రాంతాల్లో టికెట్ ఇవ్వకపోయిన నేపథ్యంలోనే ఆయన అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు తన సోదరుడికి టికెట్ ఇవ్వడం లేదంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయనకు తేల్చి చెప్పినటువంటి సమయంలో కూడా ఆయన ఇంకా అసహనంతో ఉన్నారు. ఇదే అంశాన్ని కూడా ఆ పార్టీ పెద్దలతోటి ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్న నేతల మీద వద్ద కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం ఉంది. అయితే ఇటు పొంగులేటికి కనుక ఆయన సోదరుడికి టికెట్ ఇస్తే మాత్రము ఇటు భట్టి విక్రమార్క కూడా ఇద్దరి మధ్యలో కూడా కొంత వైరుధ్యం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అటు అధిష్టానము ఎటు తేల్చుకోలేకపోతుంది. అందుకనే వీళ్ళ ముగ్గురి బంధువుల కంటే కూడా ఇతర వ్యక్తులకు టికెట్ ఇస్తేనే ముగ్గురు మంత్రులు కూడా కలిసికట్టుగా పనిచేస్తారనేది ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వేరే అభ్యర్థిని పేర్లను తెర మీదకి తీసుకొస్తా ఉంది. అందుకనే అటు పొంగులేటికి కానీ బట్టి సతీమణికి కానీ టికెట్ ఇవ్వట్లేదని చేస్తా ఉంది. ఏదేమైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీ అయితే మొండి చేయి చూపించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అంశము ఇప్పటికే పొంగులేటి చాలా సీరియస్ గా దీని మీద దృష్టి పెట్టారు. ఇంకా చివరి ప్రయత్నం వరకు కూడా తన సోదరుడికి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కూడా ఆయన మంతనాలు జరుపుతున్నటువంటి సందర్భం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఆయన తరచూ ఈ అంశం మీద భేటీ అవుతున్నారు. తన సోదరుడికి ఎట్టి పరిస్థితులలో టికెట్ ఇవ్వాల్సింది అనేది ఇంకా పట్టుబడుతున్నప్పటికీ కూడా అధిష్టానం మాత్రం ఈ అంశాన్ని పక్కకు పెట్టినట్టు తెలుస్తా ఉంది. కొత్త వ్యక్తులను పేర్లను తెరమీదకి తీసుకొచ్చి వాళ్ళకే టికెట్ ఇవ్వాలనేది ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇది ఇలాగే కొనసాగితే మాత్రము పార్టీలో చాలా వర్గ విభేదాలకు తావు ఏర్పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పొంగులేటి అనుచరులు జిల్లాలో దాదాపుగా 6 ఎమ్మెల్యేలు కూడా ఆయన అనుచరులుగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా పెనుమార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇది ఒక ఖమ్మం జిల్లాకే పరిమితం కాదు, రాష్ట్రంలో కూడా ఇది పెను సంచలనంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని అరమరికలు అన్ని పోయి కూడా అందరూ కలిసి పనిచేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో ఏదైనా జరిగితే
అది ఎలా కాంగ్రెస్ పార్టీపై ఏ ప్రభావం చూపే అవకాశం ఉంది? అలాగే ఖమ్మం ఎంపీ టికెట్ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ లిస్ట్ లో ఉన్నారు, వీళ్ళెవరికి ఇవ్వడం లేదని హైకమాండ్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. మరి ఆ రేస్ లో ఎవరున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి? ఇద్దరు మంత్రుల మధ్యనే ఈ పోటీ ఎంపీ అభ్యర్థి అంశం మీద పోటీ జరిగింది. అయితే ఇద్దరికి కూడా టికెట్ ఇవ్వట్లేదని పార్టీ అధిష్టానము చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో అటు కొన్ని పేర్లు తెర మీదకి వచ్చినాయి. అటు రాయల నాగేశ్వరరావు చాలా ఏళ్ల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీని వెంట అంటిపెట్టుకుని ఉన్నారు. మరోపక్క ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు పనిచేసినటువంటి సురేందర్ రెడ్డి ఆయన కొడుకు కూడా అంటే పొంగులేటికి వియం కూడా ఇతడు రఘురామ్ రెడ్డి ఆయన పేరు కూడా తెర మీదకి వచ్చింది. మాండవ వెంకటేశ్వర్ల పేరు కూడా నిజామాబాద్ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఖమ్మం అభ్యర్థిగా ఉంటాడంటూ కూడా కొంతకాలంగా ప్రచారం కొనసాగుతుంది. అయితే ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ కొత్త పేర్లు తెర మీదకి రావడానికి ఈ మంత్రుల మధ్య ఉన్నటువంటి టికెట్ పంచాయతీ కారణంగా తెలుస్తా ఉంది. ఒకరికిస్తే మరొకరు సహకరించుకునే పరిస్థితి ఉండదు. ఆ అభ్యర్థి ఓటమికి వీళ్ళంతా కూడా ఏమన్నా వ్యతిరేకంగా పనిచేసి ఓడిస్తారా అనేది కూడా పార్టీ అధిష్టానం ఆలోచన చేసింది. అందుకనే కొత్త వ్యక్తుల పేర్లు అయితే మనకు తెర మీదకి వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ గనక పొంగులేటి సోదరుడికి టికెట్ చివరి నిమిషం వరకు ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా టికెట్ రాని ఎడలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు? ఆ పార్టీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నట్లు అటు బీఆర్ఎస్ కూడా ప్రచారం చేస్తుంది. ఆ పార్టీలో మంత్రులు కూడా తల ఒక మాట మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది కూడా ఆ పార్టీ కార్యకర్తలు కూడా కొంత చర్చ కొనసాగుతుంది. ఎంపీ ఎన్నికల తర్వాతకి పొంగులేటి ఇప్పటికే పార్టీ అధిష్టానం మీద ఆయన అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎంపీ ఎన్నికల తర్వాతకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కూడా కొన్ని ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ యాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జరిగింది. జిల్లాలో 3 మంత్రులు ఉండగా ఒక మంత్రికి చెక్ పెట్టడం కోసం మిగతా 2 మంత్రులు ఏకమైనట్లుగా తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ సీటు విషయంలో భట్టి విక్రమార్క, తుమ్మల కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి షాక్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. తన సోదరు